మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్లో 4 అనేది మెరిక లాంటి నెంబర్ అండి. ఎందుకంటే టెక్నికల్ పార్ట్లో చూసుకోండి, ఒక ఆర్గనైజ్డ్ బిహేవియర్లో అని చూసుకోండి, 4 చాలా బాగుంటుంది. సో 4కి మనకి క్యాలెండర్లో 4, 13, 22, 31 కనపడుతుంది. దీనిలో కాస్త ఉత్కృష్టమైన నెంబర్ నేను 4 అంటాను. 13 విదేశాల్లో పుడితే చాలా మంచిది, ఇక్కడ పుట్టి విదేశాలకు వెళ్ళినా మంచిది. కానీ 13 ఒక తోడుని మాత్రం ఉండనివ్వదండి. 13లో ఉన్న సీక్రెట్ ఇది. అలాగే 22 అన్డౌటెడ్లీ మీరు ఏ కేటగిరీలో 22 చూసినా సూపర్ అండి. అది హిట్లర్ నెంబర్ అంటాం. హిట్లర్ అంటే పద్ధతి ప్రకారం వెళ్ళాలి, దాన్నే హిట్లరిజం అంటాం. ఒక ఆఫీస్ బాగా నడవాలంటే ఒక 22 చేతికి ఇచ్చి చూడండి, బ్రహ్మాండంగా నడుస్తుంది. డిసిప్లిన్ ఫాలో కావాలంటే ఇంట్లో ఒక 22 ఉండాల్సిందే. అద్భుతం అది. 31 13 1 3గా ఉంటే 31 3 1గా ఉంటుంది. ఒక్కొక్కసారి 31లో పుట్టిన వాళ్ళు ఒక్కళ్ళుగానే ఉంటారు, అంటే తల్లిదండ్రులకి ఒక సంతానమే అయి ఉంటారు. కొన్నిసార్లు 4లో ఎక్కడో ఒక చోట కనపడని పాయింట్ ఉంటుందండి. వీళ్ళు సాధించాలి అనుకున్నది సాధించిన తర్వాత ఉండడానికి ఇష్టపడరు భూమి మీద. అన్నీ చూసేసాం కదా, సో ఇంకొక లైఫ్లోకి వెళ్తే ఇంకోటి చూస్తాం కదా, ఇదేనండి వాళ్ళ దగ్గర ఉన్న టెంప్టేషన్. సో 4లో కొంచెం ఈ పాయింట్ ఉంటుంది. కాబట్టి 4కి మనం ఇవ్వాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిసిప్లిన్గా ఉండటం. 6 100 అయినా సరే డిసిప్లిన్ తప్పకపోవటం 4కి మనం నేర్పించాలి. ఒక ఫ్యామిలీలో 4 ఉంది, ఇంకొక 22 తోడొస్తుంది. ఒక ఫ్యామిలీలో 22 తోడుంది, 4 ఖచ్చితంగా ఉంటుంది. 22 31 ఉన్న చోట కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. పొరపాటున కూడా ఒక ఇంట్లో 4 ఉన్నప్పుడు 13కి సంబంధించినవి ఉన్నప్పుడు మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, ఇక్కడ కొన్ని అత్యంత ప్రభావమైన అంశాలు జరగటానికి అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ కూడా మన డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది చూసుకుని ధైర్యం తెచ్చుకోవాలి తప్ప కామన్గా ఒక విషయాన్ని గురించి ఆలోచించేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అర్థమైందండి? దిస్ ఈజ్ ప్రపంచం అండి, రకరకాల అంశాల సమ్మేళనం. ప్రతి నెంబర్ విషయంలో ఏదైనా జరగచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో 4 టెక్నికల్గా వండర్ఫుల్ అండి. 4 ఎడ్యుకేషన్ వైజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉంటాయి. 4 హయ్యర్ డిసిప్లినరీ యాక్షన్స్లో ఉంటుంది. ఉండే కష్టాలు ఎలాగో ఉంటాయండి, ఎందుకంటే ఇన్ని డిసిప్లిన్లు ఉన్నప్పుడు వాళ్ళతో వేగడం కాస్త కష్టం. కానీ రెస్పాన్సిబిలిటీ విషయానికి వచ్చేసరికి మీరు వాళ్ళకి వంకలు పెట్టడానికి వీల్లేదు. నిజంగా ఇంట్లో ఒక 22 ఉందంటే మీరు హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు. మీ లేటర్ లైఫ్లో మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, అంత బాగా ఉంటుంది. 4లో పుట్టిన ఎవరైనా సరే, ఆ మాటకు వస్తే 13, ఆ మాటకు వస్తే 22, ఆ మాటకు వస్తే 31, గణపతిని ఆరాధించటం మాత్రం ఒక పనిగా పెట్టుకోండి. చిన్నప్పటి నుంచి మనం గణపతిని ఫాలో అయిపోతే అద్భుతంగా ఉంటుందండి. ప్రతి నెంబర్కి ఉన్నట్లే ఇందులో కూడా లోటుపాట్లు ఉన్నాయి. 4కి సంబంధించిన కొన్ని వాటిల్లో ఈ సూయిసైడ్ అటెంప్ట్స్ అనేవి ఉంటాయండి, దాక్కుని ఉంటాయి. అంత మాత్రం చేత అది అటెంప్టే అవుతుంది తప్ప ఎండ్ పాయింట్ అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎండ్ పాయింట్ కాదు. ప్రపంచంలో సూయిసైడ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి భయపడే వాళ్ళు భయపడతారు, ప్రత్యేకించి అక్కడికి వెళ్ళినప్పుడు దూకేద్దామనే ఆలోచన నుంచి దూకేసే వాళ్ళు కూడా ఉంటారు. అది ఆ పాయింట్ అక్కడే ఉంటుంది, అది ఎప్పటికీ ఎండ్ కాదు. అలాగే 4లో టెండెన్సీ ఉంటుందేమో, గండంగా అయితే మారదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.